సదాశివపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు గురునగర్ కాలనీ 10వ వార్డు లోపల ఎన్నికల ప్రచారాన్ని ఇంటింటి ప్రచారాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు ఎన్నికల ప్రచారంలో ఇంటింటి గడప ప్రచారం చేసినప్పుడు మీరు చూస్తూ ఉన్నారు ఏ విధంగా ప్రజలు శ్రీశైలమన్నకు మద్దతు పలుకుతున్నారు అనేటువంటి విషయాన్ని. గత 10 సంవత్సరాలుగా ఎటువంటి లాభాపేక్ష లేకుండా నిస్వార్థంగా సేవ చేసేటటువంటి వ్యక్తి శ్రీశైలమన్న. ఎంతమంది ఎలాంటి ఇబ్బందులు పెట్టినా అన్నిటికీ కూడా చాలా చిరునవ్వుతో సమాధానం చెప్పేటటువంటి గుణమున్నటువంటి వ్యక్తి. ప్రతిరోజు నిత్యం ఇంటింటికి పెద్ద కొడుకై తానే ఇంటికి వెళ్ళి ప్రతి ఇంటి సమస్యను తెలుసుకునేటటువంటి వ్యక్తిత్వం మన శ్రీశైలమన్నది. మరి ఎన్నికలు వచ్చినప్పుడే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటికి పోయేటటువంటి మనిషి కాదు మన శ్రీశైలమన్న. ఎలక్షన్స్ అయిపోయినాకల్లా కూడా తాను గెలిచినన్ని ఈ 10 సంవత్సరాలు కూడా ప్రతి గడపకు తాను వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సమస్యలను, వాళ్ళ బాగోగులు, మంచి చెడులు, కుల మతాలకు అతీతంగా హిందూ, ముస్లిం, సిక్, సాయి, బాయి అనేటటువంటి వ్యక్తిత్వం కలిగినోడు మన శ్రీశైలమన్న. ఈరోజు ఎన్నికలు వచ్చినప్పుడు ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ప్రచారాన్ని నిర్వహించుకుంటాడు, తన కోటేమని అడుగుతాడు. ఈరోజు 10వ వార్డు ఓటర్లందరికీ కూడా విజ్ఞప్తి చేయడం ఏంటంటారంటే, మరి ఎన్నికలు వచ్చినప్పుడే వచ్చేటటువంటి వ్యక్తులను చూసుకుంటారా, లేదా మీ ఇంటికి పెద్ద కొడుకై మీ సమస్యల్లో భాగంగా ఉండి మీ యోగక్షేమాలను ఎప్పుడు నిరంతరం ప్రతిరోజు అడిగేటటువంటి వ్యక్తిని మీరు ఎన్నుకుంటారనేది మీ ముందటనే ఉంది. ఆయన గెలుపు ఖచ్చితంగా అని చెప్పేసి మీరే చెప్తా ఉన్నారు. కానీ మెజార్టీ ఎంత ఇస్తారు అనేది ఇలా ముఖ్యం ఉన్నది. భారీ మెజార్టీతోటి శ్రీశైలమన్నను గెలిపించాలని చెప్పేసి అని 10వ వార్డు ఓటరు సభ్యులందరికీ కూడా సవినయంగా నమస్కరించి నా మనస్ఫూర్తిగా వేడుకుంటా ఉన్నాను. ఈరోజు ఇంకొక వ్యక్తిని ఎన్నుకొని రేపు పొద్దుగాల మీరు పనులు అవుతలేవని చెప్పేసి అని ప్రశ్నిస్తే అది సరైనటువంటి విధానం కాదు. అందుకోసమనే మీ వార్డులో అభివృద్ధి పనులను చూసిరు. ప్రతి ఇంటి ముందట నల్లాను కానీ, లేకపోతే సీసీ రోడ్లు కానీ, లేకపోతే వీధి దీపాలు కానీ, అక్కడ ఎవరెస్ట్ ఎంక్లేవ్ కాడికి తీసుకుంటే ఇక్కడ మన ఎమ్మెల్యే గారింటి వద్ద కూడా ప్రతి ఒక్క పనిని మీరు ఎలా గమనించున్నారు. ఆ అభివృద్ధి పనులను ఇంకా కొంచెం వేగవంతం చేసి ప్రతి ఒక్క ఇంటి ముందట సీసీ రోడ్డు, వీధి దీపాలు, నల్లలు అన్నీ కావాలంటేనంటే ఖచ్చితంగా మీరు శ్రీశైలమన్నను గెలిపించుకోండి. ఆయన మీ ఇంటింటి పెద్ద కొడుకు అయి ఉండి మీకు సేవ చేసేటటువంటి భాగ్యాన్ని మరోసారి ఆయన కల్పించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను.